బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. నాగులపాలెం ఇందిరా కాలనీలో కోటిన్నరతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొని నాగులపాలెంలో ఇంటింటి ప్రచారం చేశారు. తరువాత పరుచూరు మార్కెట్ యార్డ్లో పొగాకు కొనుగోలును పరిశీలించారు. సీఎం చంద్రబాబు అనుభవం వల్లనే రాష్ట్రం నడుస్తోందని, మరొకరైతే రాష్ట్రానికి ఎవరు అప్పు కూడా ఇచ్చేవారు కాదని, సీఎం రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తూ రోజు మంత్రులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులను కలుస్తూ పరిపాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టంగా భావించాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అంటే ఎవరన్నా అప్పిస్తారా మనకి? ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టిపోయారు. ఈరోజు అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు అప్పు పుడుతోంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఈ రాష్ట్రానికి అప్పు పుడుతోంది అనేటువంటిది చెప్తా ఉన్నాను నేను. వాస్తవాలు ఇది. కేంద్ర ప్రభుత్వంలో సర్వేలు చేసి రిపోర్ట్ ఇచ్చింది వాస్తవము. ఈ రోజు మనం ఎక్కడన్నా పోయి అడిగితే రూపాయి పుడుతోంది అని అంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో ఆయన మొహం చూసి ఈరోజు అప్పు పుడతా ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నాం. ఆయన 74 ఏళ్ల వయసా లేక 24 ఏళ్ల కుర్రాడా అన్నట్టు పరిగెడతా ఉంటాడు. ఢిల్లీకి పోతే పొద్దున 8 గంటలకు ఆయన ఢిల్లీలో కార్యక్రమం మొదలు పెడితే ఇదంతా బహిరంగ రహస్యమే. రోజుకి 7 మంది 8 మంది మంత్రుల్ని కలుస్తాడు ఆయన.